కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కౌతాలంలో రైతులందరూ కూడా ఎరువుల కోసం ఆందోళన చేపట్టారు. గత కొద్ది రోజుల నుంచి కూడా వ్యవసాయ అధికారుల చుట్టూ తిరుగుతున్నప్పటికీ కూడా మాకు ఎరువులు అందడం లేదని వారు డిమాండ్ చేస్తూ ఈరోజు ఆవేదనతో కూడా రోడ్డుపై బైఠాయించారని చెప్పవచ్చు. సుమారుగా కౌతాలం మండలంలో ఉన్నటువంటి 8 గ్రామాల రైతులైతే పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారని చెప్పవచ్చు. ఒక్కసారిగా రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ముందు ఎందుకంటే ఖరీఫ్ సీజన్ ప్రారంభమై 2 నెలలు గడుస్తున్నప్పటికీ కూడా ఇంకా ఎరువుల స్టాకు రాకపోవడం, ఉన్న స్టాకు తొందరగా అయిపోవడంతో రైతులందరూ కూడా చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిరోజు కూడా గంటల తరబడి వ్యవసాయ శాఖ కార్యాలయం ఎదుట నిలబడి ఉన్నప్పటికీ కూడా ఏ ఒక్కరు కూడా సమాధానం చెప్పడం లేదు. వ్యవసాయ శాఖ అధికారులు నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కూడా పంటలకు వేయాల్సినటువంటి ఎరువులు సకాలంలో వేయలేకపోతున్నామని చెప్పేసి కూడా 8 గ్రామాల ప్రజలు గత కొద్ది రోజులుగా కూడా ఆఫీస్ చుట్టి తిరిగి విసిగిపోయినటువంటి రైతులు ఈరోజు ఏకంగా 100 మంది రైతులు పూర్తి స్థాయిలో రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారని చెప్పవచ్చు. కిలోమీటర్ల మేర ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయితే పూర్తిగా స్తంభించిపోయిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత 2 నెలల నుంచి కూడా మేము తిరుగుతున్నాం. అయినప్పటికీ కూడా సరైన స్టాక్ ఇక్కడ ఎందుకు అధికారులు పెట్టుకోవడం లేదు. ఎందుకంటే సరైన సమయంలో పంటలకు ఎరువు వేయలేకపోతే కనుక ఆ పంట చేతికి వచ్చేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి వర్షాలు కురుస్తున్న ఈ క్రమంలో మేము ఎరువుల్ని వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఇక్కడ వ్యవసాయ శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా పూర్తి స్థాయిలో మా పంటలు దెబ్బతినేటువంటి అవకాశం ఉందని చెప్పేసి కూడా రైతులందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. పూర్తి స్థాయిలో 2 నెలలుగా కూడా క్యూలో నిలబడి గంటల తరబడి వెయిట్ చేసిన తర్వాత కూడా ఎరువు లేదని చెప్పేసి అంటున్నారు. ఎందుకు ఇండెంట్ సరిపడా ఎరువులు ఎందుకు తెప్పించడం లేదని చెప్పేసి కూడా వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి స్థాయిలో జిల్లా కలెక్టర్ స్పందించాలి. ఏదైతే ఎరువుల కొరత ఉందో వాటిని తీర్చాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి వాడు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. రోడ్డుపై 100 మంది ఒక్కసారిగా బైఠాయించడంతో కూడా ఇటు వ్యవసాయ అధికారులతో రైతులతో తీవ్ర వాగ్వాదం చోటు చేసుకొని చెప్పవచ్చు. చివరికి పోలీసులు కలగజేసుకొని రైతులకు సర్ది చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా రైతులకు సకాలంలో ఎరువులు అందించాల్సినటువంటి పరిస్థితి ఇటు అధికారులకు తర్వాత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. కాబట్టి ఇప్పటికైనా కూడా ఇండెంట్ ఎరువును ఏదైతే సకాలంలో ఎరువును అందించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి కూడా రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా కూడా ఎరువులు అందించకపోతే కనుక ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి కూడా రైతులందరూ డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. కెమెరా పర్సన్ రాజుతో మల్లికార్జున్, మెగా 9 టీవీ, కర్నూలు జిల్లా.